గ్రామ పెద్దలకి సోదర సోదరిమణులకి ఎప్పుడైనా మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. మీ అందరి తాలూకు ఆశీస్సులతో మూడోసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మీ యొక్క ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మళ్ళీ మా గ్రామం రావాలి, ఒక మంచి కార్యక్రమంలో అతన్ని చూడాలని మీరు అందరూ కూడా అనుకున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మనం అందరం కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా కల్లేపల్లి గ్రామస్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇలాంటి కేంద్రం ఒక ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా 10 మంది కూడా ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన కల్లేపల్లి గ్రామంలో ఉండాలని ఆ రోజు గతంలో మనం ఆలోచించాము, ఒక నాంది ఇక్కడ పలికాం. తర్వాత కిందటి ప్రభుత్వంలో ఇది శాంక్షన్ అయ్యి కార్యక్రమం కొంతవరకు నడిపించారు. ఆ ఆఖరి నిమిషాన వచ్చినటువంటి ఆ మిగతా పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకుని ఈ రోజు చక్కగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంత చక్కగా బిల్డింగ్ నిర్మించినటువంటి కాంట్రాక్టర్ కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా, క్వాలిటీలో ఎక్కడా లోపం లేకుండా చాలా చక్కగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 9 సచివాలయాలు, అంటే దాదాపు 10,000 నుంచి 12,000 మందికి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపటి నుంచి వినియోగంలోకి రాబోతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడైనా ఆరోగ్యం ఎవరికైనా సరే బాగలేకపోతే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు కానీ మంచి సర్వీస్ కానీ మీ అందరికీ కూడా వినియోగించుకోగలిగితే అది దాదాపు మీ అందరికీ కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు మీ అందరికీ కూడా ఆదా చేసినట్టే. అందుకనే ప్రభుత్వం ఆరోగ్యం మీద పెద్ద దృష్టి పెట్టుకుని ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మరొక పక్కన మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో మళ్ళీ మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. మనం అభిమానించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిత్యం ఆలోచన పేదవాడు ఆనందంగా ఉండాలి, పేదవాడు కష్టాలు లేకుండా ఉండాలి, మహిళలు అభివృద్ధి చెందాలి, గ్రామంలో ఉన్నటువంటి యువకులకి కూడా మంచి ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూడా కష్టపడుతున్నారు. మన రాష్ట్రం ఒక పక్కన కష్టాలతో ఉన్నా, అప్పులతో కూడినటువంటి సమస్యలు ఉన్నా
ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేసుకుని పేదవాడికి ఇవ్వాలనేటువంటి బృహత్కరమైన ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోవాలని మొట్టమొదటి రోజు నుంచి కూడా పెన్షన్లు ఏదైతే 3,000 4,000 రూపాయలు చేస్తామన్నామో అది ఇమీడియట్ గా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా అందజేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూడా తెలియజేసుకుంటున్నాను. 3 సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తామని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతులకు అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు మొట్టమొదటి విడత చేశాం. రెండో విడత కింద 7,000 రూపాయలు కూడా అతి త్వరలోనే వాళ్ళ అకౌంట్ లో వేయబోతున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని నారా లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేశాం. పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి నిర్వహిస్తామని మొట్టమొదటి రోజే దాని మీద సంతకం పెట్టి రాష్ట్రం మొత్తం మీద 16,500 మంది పిల్లలకి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ద్వారా చేశాం. దానితో పాటు మహిళలకి స్త్రీ శక్తి కార్యక్రమం కింద ఉచిత బస్సు పథకం కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి మహిళలు ఎక్కడికి వెళ్లాలన్న బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం చేశాం. ఇన్ని కార్యక్రమాలు ఈ 18 నెలల్లో చేశామనంటే ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి అని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా మిగిలినటువంటివన్నీ కూడా చేయడానికి రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థోమత అంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు. ఏ హామీ అయినా నిలబెట్టుకోవాలంటే దానికి కాస్త ఖర్చు అవుతుంది, దానికి కొంత డబ్బు అవసరం అవుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం తాలూకా ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అలా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ అందరూ కూడా ఆశీర్వాదం, మీ తాలూకా ప్రేమ అభిమానులు చూపిస్తూ ఉంటే మిగిలినటువంటి హామీలు అన్ని కూడా నెరవేరుస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దానితో పాటు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ఆరోగ్య కేంద్రాన్ని మనం స్థాపించుకున్నాం. ఇందులో ఉన్నటువంటి డాక్టర్లు ఇద్దరితో మొదలుపెట్టి అవసరమైనటువంటి స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ నియమించుకొని రేపటి నుంచి ఇది వినియోగంలోకి వస్తుంది. ఇక్కడ స్థానికులు గాని దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు గాని మీరందరూ కూడా ఈ యొక్క పిహెచ్సిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా పట్టణం దగ్గర ఉంది కాబట్టి చాలా మంది కలవాలి, ఆటో ఎక్కి పెద్ద హాస్పిటల్ కి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇంత మంచి బిల్డింగ్, ఇంత వ్యవస్థ ప్రభుత్వం మీకోసం ఖర్చు పెట్టి 2,60,00,000 రూపాయలతో ఈ బిల్డింగ్ నిర్మించాం. ఎవరి కోసం? మీ అందరి కోసం, గ్రామస్తుల కోసం, ఇక్కడ దగ్గర ఉండే ప్రజల కోసం. మీరందరూ కూడా తరచూ ఇక్కడికి వచ్చి ఇక్కడ డాక్టర్లు గాని, ఇక్కడ ఉన్న నర్సులు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క సద్వినియోగం మీరు చేసుకోగలిగితే మీకే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి ఇక్కడ ఈ యొక్క పిహెచ్సిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి హడావిడిగా వచ్చి హడావిడిగానే వెళ్తున్నాం. కానీ మీ అందరి తాలూకా ప్రేమ అభిమానం చూస్తున్నాం. మళ్ళీ ఒక మంచి కార్యక్రమం మన కల్లేపల్లి గ్రామంలో పెట్టుకొని మళ్ళీ మీ అందరికీ కూడా కలుసుకోవడానికి అతి త్వరలోనే వస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తే